ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే దీపావళికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చాతకాదని రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు గబ్బు పట్టించారని విమర్శించారు. శనివారం ఆయన మనుబోలు మండలం వడ్లపూడిలో నిర్వహించిన మాది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పింఛన్ అంటే 30 రూపాయలు ఎన్టీఆర్, తర్వాత 70 రూపాయలు 200 రూపాయలు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో. దాన్ని 1000 చేసి 2000 చేసింది ఎవరు? 1800 రూపాయలు పెంచింది ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి 1000 పెంచేటప్పటికే ఆయన పెద్ద కష్టపడిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు పెంచాడు. అంటే ఇప్పుడు 1000, అప్పుడు 200 నుంచి 2000 చేస్తే 1800, 2800 రూపాయలు. ఈరోజు 4000 రూపాయల్లో 2800 పెంచింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అసలు 30 రూపాయలతో మొదలుపెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. అది కూడా మళ్ళీ 3 నెలలు వెనకది కలిపి 7000 రూపాయల లెక్కన వాళ్ళ చేతిలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. గ్రామానికి రావడం జరిగింది. వీళ్ళు ఒక 90 లక్షలకి రోడ్లు అడిగారు. వెంటనే ఒక 50 లక్షలకి రోడ్లు మినరల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి ఇస్తామని చెప్పాము. అట్లే సచివాలయం, ఈ రెవెన్యూ విలేజ్లో ఇక్కడ సచివాలయం పెట్టకుండా మమ్మల్ని నష్టపరిచారు అన్నారు. దాన్ని కూడా ఆలోచించి ఏం చేయాలో చూస్తాము. అప్పుడు అన్యాయంగా వడ్లపూడిలో సచివాలయం పెట్టలేదు, అది కక్షపూరితంగా చేసింది. రెండోది ఏంటంటే, ఈ ప్రాంతానికి మేము అబ్బాయిగేట్ దగ్గర నుంచి కసుమూరు నుంచి ఈ గ్రామాలన్నీ కవర్ అయ్యేటట్టుగా 30 కోట్ల రూపాయలతో వెంకయ్యనాయుడు గారు హెల్ప్ వల్ల సిఆర్ఎఫ్ ఫండ్లో 30 కోట్లతో ఫండ్ చేయించాము. అనేక డెవలప్మెంట్స్ చేశాము. ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రధానమైన సమస్య. దాదాపు పొట్టేళ్ళ కాలం నుంచి అన్నిటికి కలిపి 20,000 ఎకరాలకి సబ్స్టిట్యూట్ అనమాట. సోమశల నుంచి సంగంకి వచ్చి, సంగం నుంచి కనుపూరు కాలువ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చే బదులు ఇక్కడ కండలేరు నుంచి మడవ తీస్తే ఈవెన్ డెడ్ స్టోరేజ్లో కూడా 3 టీఎంసీలు ఉన్నా కూడా నీళ్ళు వచ్చి పారిపోతాయి. దానికి నేను ఆ రోజు 44 కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ వర్క్ కలిసి శాంక్షన్ చేస్తే ఆ పెద్ద మనిషి కాకానికి వద్దనేది దాన్ని నిలిపేశాడు. ఇప్పుడు అది భూసేకరణ మధ్యలో ఆపేశారు. భూసేకరణ పూర్తి చేయాలా, వర్క్ కంప్లీట్ చేయాలి. దాన్ని కూడా అది బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.